గుంటూరు వ్యవసాయ సన్నద్ధతపై కేంద్ర సహాయ మంత్రి సమీక్ష. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్న పెమ్మసాని. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో మోదీని మించిపోయారన్న కోనంనేని. కేంద్ర కొత్త చట్టాలపై బీఆర్ఎస్ నేత ఆగ్రహం. అవి ప్రాథమిక హక్కులకు విఘాతమన్న వినోద్. హైదరాబాద్ మైలార్దేవుపల్లిలో లారీ బీభత్సం. వ్యాపార సముదాయాల్లోకి దూసుకువెళ్లిన వాహనం. హైదరాబాద్ సహా తెలంగాణ పలు జిల్లాల్లో వర్షం. లోతట్టు ప్రాంతాలు జలమయం. నగరంలో ట్రాఫిక్ జామ్. ఉత్తరాదిలో దంచి కొడుతున్న వానలు. 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ జారీ. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని కూకట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతూ ఉండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. వర్షం దంచి కొడుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణల బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలోని కూకట్పల్లి, మూసాపేట్, సనత్ నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఫిలిం నగర్లో భారీ వర్షం పడుతోంది. వర్షం పడుతూ ఉండడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. వర్షం దంచి కొడుతూ ఉండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం ధాటికి చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం నెలకొంది. జీహెచ్ఎంసీ విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించిన నేపథ్యంలో మరో 3 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనపై రాసిన 3 పుస్తకాలను ప్రధాని నరేంద్ర మోదీ వాళ్ళు ఆవిష్కరిస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ ఆ పుస్తకాలను విడుదల చేశారు. I now request our Honorable Prime Minister, Shri Narendra Modi ji, to release the book Celebrating Bharat, the Mission and Message of Shri M. Venkaiah Naidu, former Secretary to Vice President of India. May I now request our వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానం, ఉపరాష్ట్రపతిగా ప్రయాణం, జీవిత చరిత్రకు సంబంధించి 3 పుస్తకాలను ఆవిష్కరిస్తారు. ప్రధాని మోదీ విడుదల చేయనున్న పుస్తకాల్లో ది హిందూ పత్రిక హైదరాబాద్ ఎడిషన్ మాజీ ఎడిటర్ ఎస్ నగేష్ కుమార్ రచించిన మాజీ ఉపరాష్ట్రపతి జీవిత చరిత్ర, వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీసెస్ మొదటి పుస్తకం, రెండోది సెలబ్రేటింగ్ భారత్ ది మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ ఇండియా పుస్తకం ఉంది. ఇక మూడో పుస్తకం మహానేత లైఫ్ అండ్ జర్నీ ఆఫ్ శ్రీ వెంకయ్య నాయుడు పేరుతో సంజయ్ కిషోర్ రచించారు. ఈ 3 పుస్తకాలను ఇవాళ మోదీ ఆవిష్కరించారు. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी, आपको बहुत बहुत धन्यवाद. आपने अपना व्यस्त समय में कुछ समय निकालकर मेरा 75th ये पंचसप्तती के अवसर पर आपने मेरे बारे में जो लिखा है 3 पुस्तक, इन तीनों पुस्तकों को आपने विमोचन किया है. साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है. जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे. आप कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा अनेक अनेक अनुभवों से भरी रही है. साथियों, मुझे గ్రేటర్ హైదరాబాద్పై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక టీం ఏర్పాటు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఆస్తుల రక్షణతో పాటు అలసత్వ అధికారులపై చర్యలకు సిద్ధమవుతోంది. అసెట్స్ ప్రొటెక్షన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పేరుతో స్పెషల్ వింగ్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే 2 నెలల్లో రాష్ట్ర సర్కార్ యాక్షన్ మొదలుపెట్టనున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నగరంతో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల రక్షణపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వ భూముల లెక్కలను తీయాలని ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ అటు హెచ్ఎండిఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. భూముల లెక్కలకు సంబంధించిన రిపోర్టులు ఇప్పటికే సీఎం కార్యాలయానికి అందాయి. కబ్జా భూములు స్వాధీనం చేసుకునే పరిస్థితి ఎన్ఫోర్స్మెంట్కు పూర్తి స్థాయిలో లేకపోవడంతో స్పెషల్గా ఇండిపెండెంట్ బాడీ ఏర్పాటుకు సర్కారు సంసిద్ధమవుతోంది. ఏసీబీ, విజిలెన్స్ తరహా వింగ్ ఏర్పాటుకు సర్కారు రెడీ అవుతోంది. ప్రజారక్షణ, ప్రభుత్వ ఆస్తుల భద్రత, భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం కాకుండా చూడటం, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూడటం, కబ్జాలకు గురైన చెరువులు, భూములు, అక్రమ బడా భవనాల స్వాధీనం తదితర అంశాలపై సర్కారు దృష్టి సారించింది. ఐజీ స్థాయి ఐపీఎస్ ఉన్నతాధికారి ఏవి రంగనాథ్ను నియమించింది. ఇక ఇప్పటి వరకు జరిగిన తప్పుల్లో అధికారుల పాత్రను సైతం తేల్చేందుకు ఈ ప్రత్యేక వింగ్కు ప్రత్యేక అధికారాలను సర్కారు ఇవ్వనుంది.
అసెట్స్ ప్రొటెక్షన్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ పేరుతో లేదా చిన్న చిన్న మార్పులు చేసి మరో పేరుతో ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు కానుంది. మరో 2 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి కానున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ జీహెచ్ఎంసీ పరిధి వరకే ఉంది. అయితే ఈ స్పెషల్ వింగ్ ఏర్పాటు తర్వాత హెచ్ఎండిఏ పరిధి అవతల 4 కిలోమీటర్ల మేరకు ఈ స్పెషల్ వింగ్ పరిధులు ఉండనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కబ్జాలు, భూ ఆక్రమణలు, అధికారుల తప్పిదాలు తేల్చాలంటే ఇప్పుడున్న మ్యాన్ పవర్ సరిపోని పరిస్థితి ఉంది. ఐజీ స్థాయి ఉన్నతాధికారి రంగనాథ్ ఈ వింగ్కు చీఫ్గా వ్యవహరించనున్నారు. ఈ స్పెషల్ టీంలో 3 ఎస్పీ స్థాయి అధికారులు, 8 మంది డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు, కొంతమంది డిప్యూటీ కలెక్టర్ల హోదాలో ఉన్న అధికారులు, జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, ఫైర్ సిబ్బంది మొత్తంగా 3000 మందిని ప్రభుత్వం ఈ స్పెషల్ అసెట్స్ ప్రొటెక్షన్ వింగ్కు ఇవ్వనున్నట్టు సమాచారం. కబ్జాకు గురైన సర్కార్ భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు కబ్జాకు సహకరించిన అధికారులపై కొరడా జులిపించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. అవసరాన్ని బట్టి కబ్జాదారులపై కేసులు పెట్టేందుకు ఈ వింగ్ అధికారులు ఇవ్వనున్నట్టు తెలిసింది. అయితే రాబోయే 2 నెలల్లో గ్రేటర్ నిర్ణయాలపై సర్కార్ యాక్షన్ మొదలు అవుతుందా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ ప్రాంతం విలీనం ప్రక్రియ మొదలవడంతో కంటోన్మెంట్ వికాస్ మంచ్ కాంగ్రెస్ నేతలు సంబరాలు జరిపారు. పికెట్ కూడలి వద్ద సంబరాలలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో సీఎం రేవంత్ రెడ్డి కృషి అనలేనిదని శ్రీ గణేష్, వికాస్ మంచ్ ప్రధాన కార్యదర్శి రవీంద్ర అన్నారు. కొన్నేళ్లుగా పలు ఆంక్షలు, సమస్యలతో కొట్టుమిట్టాడిన కంటోన్మెంట్కు విముక్తి లభించిందని అన్నారు. త్వరలోనే విలీన ప్రక్రియ పూర్తవుతుందని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి ఇంత కదలిక వచ్చింది డిఫెన్స్ లో మెర్జర్ గురించి. వారికి కంటోన్మెంట్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వారి లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే వారు ఇక్కడ స్థానికంగా ఎంపీ ఉండే కాబట్టి అనేక సార్లు మన కంటోన్మెంట్ సమస్యలు పార్లమెంట్ లో ప్రస్తావించి సమస్యల గురించి పోరాడిన వాళ్ళు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఈ రోజు వారికి సమస్యలన్నీ తెలుసు. అందుగురించి ఈ మెర్జ్ కావాలని వారు వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ గా ప్రాసెస్ లో వాళ్ళతో కలవడం, డిఫెన్స్ మినిస్టర్ గారితో కావచ్చు, స్వయాన ప్రధానమంత్రి మోదీ గారితో కలిసి వారు చెప్పడంతో ఈ రోజు ఈ స్టెప్స్ రావడం మీరందరికీ తెలుసు. గత 3-4 రోజుల కిందట కూడా డిఫెన్స్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మెర్జ్ అయితేనే ప్రజా సమస్యలు పరిష్కారం అయితే ప్రజలు సంతోషంగా ఉంటారని చెప్పడంతో వారు అక్కడ ఉన్నప్పుడే ఈ కదలిక జరిగి ఇప్పుడు మనకి లెటర్స్ అంతా వచ్చేసి విలీనం ప్రాసెస్ కంప్లీట్ చేసే పరిస్థితి దాకా వచ్చిందంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో సాధ్యమైంది. వారి ఆ పేరు వినపడద్దు, కనపడద్దు అనేలా తెలంగాణ సర్కార్ పటిష్ట బందోబస్తు చేపడుతున్నా సరే రాష్ట్రంలో గంజాయి చొరబడుతూనే ఉంది. తాజాగా పుష్ప సినిమా తరహాలో ఎవరికీ అనుమానం రాకుండా గంజాయి స్మగ్లింగ్ పనసపళ్ల చాటున తరలిస్తున్న ముఠాని పోలీసులు మాటు వేసి మరీ అరెస్టుతో వేటువేశారు. గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు నిందితులు. తాజాగా పనసపళ్ల మధ్యలో గంజాయిని పెట్టి తరలిస్తుండగా శామీర్పేట పోలీసులు పట్టుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్డుపై ఎవరికీ అనుమానం రాకుండా పనసపళ్ల మధ్య గంజాయిని అమర్చి నిందితులు తరలిస్తున్నట్లు పక్కా సమాచారంతో శామీర్పేట మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 33 కేజీల గంజాయిని సీజ్ చేశారు. రాజమండ్రి నుంచి తెలంగాణలోని కరీంనగర్ వైపు ఓ బొలెరో వాహనంలో గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుండి కరీంనగర్ హైదరాబాద్ రాజీవ్ రహదారిలో మేడ్చల్ ఎస్ఓటీ, మేడ్చల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే వారు బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా పనసపళ్ల లోడుతో గంజాయిని తరలిస్తున్నారని గుర్తించారు. అంతేకాకుండా గంజాయిని తరలిస్తున్న ఈ బొలెరో వాహనాన్ని మరో కారు ఫాలో అవుతూ ఉండటం పోలీసులు గుర్తించారు.
35 కిలోల పైచిలుకు గంజాయిని స్వాధీనం చేసుకుని నలుగురిలో ముగ్గురిని అరెస్టు చేయగా ఒకరు పారిపోయారు. A1 సతీష్, A2 సాయి, A3 శివకుమార్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పారిపోయిన శివ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా వేశారు. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి టీంకి వచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఓటి మరియు శామీర్పేట లోకల్ పోలీస్ కలిసి జాయింట్ గా ఆపరేషన్ చేసి 33 కేజీల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో నేరస్తుల వివరాలు చూస్తే గేదెల సతీష్, సన్నా పెంటం నాయుడు, 34 సంవత్సరాలు, ఇతను ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రెండవ నేరస్తుడు కోరాడ సాయి కుమార్, సన్నాఫ్ శ్రీనివాసరావు, ఏజ్ 26 సంవత్సరాలు, గన్నవరం, కృష్ణా డిస్టిక్. మూడవ నేరస్తుడు బండారు శివకుమార్, సన్నాఫ్ పెద్దదేవుడు, ఏజ్ 27 సంవత్సరాలు, కే కోటపాడు, విశాఖపట్నం. వీళ్ళు ముగ్గురు ఒక పనస పండ్ల లోడ్ తోటి బొలిరో వెహికల్ లో వస్తూ ఆ పండ్ల మధ్యలో ఈ యొక్క గంజాయి ప్యాకెట్స్ పెట్టుకొని, అంటే ఎవరు కూడా చెక్ చేసినా కూడా దొరకకుండా వాళ్ళు ఒక పథకం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజమండ్రి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మన ప్రాంతంలో గాని మన చుట్టుపక్కల ప్రాంతంలో గాని అమ్మాలనేటువంటి ప్రయత్నంతో వీళ్ళు తీసుకురావడం జరిగింది. శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అడుసు తొక్కనేలా, కాలు కడగనేలా. ఇలా నీతి సూత్రాలు ఏ భాషలో ఎవరు చెప్పినా ఆ మంచిని ఆచరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఈ జాగ్రత్తలు సైబర్ నేరాల విషయంలో మరింత తీసుకోవాల్సి ఉంది. సైబర్ నేరగాళ్ల కహానీలు, బెదిరింపులపై అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే సైబర్ మోసగాళ్లను పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టతరంగా ఉంది. తాజాగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సైబర్ మోసగాళ్ల వలకు చిక్కిన కథ సుఖాంతమవడం అదృష్టం. సైబర్ నేరగాళ్లు ఎంతకైనా తెగిస్తున్నారు. సెల్ ఫోన్ కాల్స్, ఐస్ చేసే మాటలు, మోసగించే నేరగాళ్లు, బుట్టలో పడే బాధితులు. ఇటీవల జరుగుతున్న సైబర్ మోసాలన్నీ ఈ రీతిన సాగుతున్నాయి. సైబర్ నేరగాళ్ల ట్రాప్లో పడిన బాధితుడు లోన్ తీసుకొచ్చి మరీ మాయగాళ్ల బ్యాంకు ఖాతాల్లో వేసి మోసపోయాడు. హైదరాబాద్ అంబర్పేట్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఈ నెల 27న గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆధార్ కార్డు నెంబర్ చెప్పి మరీ మోసానికి తెరలేపాడు. నిందితుడి కహానీతో సాఫ్ట్వేర్ ఉద్యోగి గందరగోళానికి గురయ్యాడు. సైబర్ మోసగాడు సాఫ్ట్వేర్ ఉద్యోగికి ఫోన్ చేసి, మీ ఆధార్ నెంబర్తో ఓ డ్రగ్ పార్సిల్ ముంబై నుంచి ఇరాన్కు వెళ్తోంది, దానిని ఫెడెక్స్ కొరియర్ ద్వారా పంపిస్తున్నారు, వాటిని ముంబై పోలీసులు సీజ్ చేశారని సైబర్ కేటుగాడు పాపం ఆ ఉద్యోగిని తెగ బెదరగొట్టేశాడు. ఇప్పుడు మీ పేరు మీద కేసు నమోదైంది, ముంబై పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపెట్టేశారు. వెంటనే మీరు స్కైప్ కాల్లోకి వస్తే మిమ్మల్ని విచారించాల్సి ఉందని ఉక్కిరిబిక్కిరి చేశారు. స్కైప్ కాల్లో మాట్లాడుతూనే నేరగాళ్లు కహానీలు మొదలుపెట్టారు. తాము తెలిపిన సొమ్మును మీ ఖాతా నుంచి మాకు ట్రాన్స్ఫర్ చేస్తే పరిశీలన అనంతరం తిరిగి మీకు పంపిస్తామని ఏవో పొంతనలేని మాటలు చెప్పారు. అయితే అప్పటికే అయోమయానికి గురైన సాఫ్ట్వేర్ ఉద్యోగి ముందు వెనుక ఆలోచించకుండా వాళ్ళు చెప్పినట్లు చేసేశాడు. లోన్ తీసుకొచ్చి మరి నేరగాడి బ్యాంకు ఖాతాలో సొమ్ము వేసేశాడు. అయితే చివరకు మోసం గ్రహించిన ఆ ఉద్యోగి ఈ నెల 27వ తేదీ సాయంత్రం CCS సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ చేశాడు. ఈ ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా స్పందించారు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి సేఫ్ జోన్లో పడ్డాడు. CCS సైబర్ క్రైమ్ NCRP పోర్టల్ నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ చాకచక్యంగా పనిచేయడంతో ఈ కథ సుఖాంతమైంది. శ్రీకాంత్ నాయక్ సత్వర చర్యలతో కేవలం 11 నిమిషాల్లో 18 లక్షల రూపాయల సొమ్ము సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కకుండా ఆగింది. బ్యాంక్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ఖాతాలను స్తంభింపజేశారు. విషయం గ్రహించిన వెంటనే కానిస్టేబుల్ శ్రీకాంత్ నాయక్ బ్యాంక్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అనంతరం NCRP పోర్టల్లో వివరాలను నమోదు చేసి సుమారు 7 గంటల సమయంలో బాధితుడి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్ల ఖాతాలకు వెళ్లకుండా నిలిపివేశాడు. ఇలా మొత్తం 11 నిమిషాల్లో 18 లక్షలు ఖాతాలోనే ఉండిపోవడంతో పోలీసులు బాధితుడు ఊపిరి పీల్చుకున్నారు. వాటిని తిరిగి బాధితుడికి పోలీసులు ప్రక్రియ ద్వారా అందజేయనున్నారు.
ఈ తరహా ఫోన్ కాల్స్పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. విచారణ, దర్యాప్తు వివరాల గురించి పోలీసులు ఎప్పుడు ఫోన్ కాల్స్ చేయరని, నగదు బ్యాంకు ఖాతాల్లో జమ చేయమని వాట్సాప్లు, స్కైప్ కాల్స్ పోలీసులు చేయరని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఇలా ఎవరైనా ఫోన్స్ చేస్తే అది సైబర్ మోసగాళ్ల పనే అని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఆ తరహా ఫోన్లకు ఆన్సర్ ఇవ్వద్దని, వచ్చిన ఫోన్ నెంబర్ వివరాలు పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. 0 అవర్ని ఉపయోగించుకోవాలని బాధితులకు పోలీసులు సూచిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడనం ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే వానలు పడుతూ ఉండగా మరో 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఈ మేరకు ఏపీలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన అధికారులు నెల్లూరు, కావలి, ఒంగోలు, బాపట్ల, మచిలీపట్నం, గన్నవరం, భీమవరం, అమలాపురం, కాకినాడ, అన్నవరం ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేటలో వర్షాలు కురుస్తాయని, ఖమ్మం, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. హైదరాబాద్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ సంవత్సరం వేసవిలో ఎన్నడూ లేని విధంగా నీటి కొరతను ఎదుర్కొన్న ఢిల్లీకి ఇటీవల 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు ఊరట కల్పించాయి. దీంతో కొన్ని ఏరియాల్లో తాత్కాలికంగా నీటి సమస్య తీరిపోయింది. ఈ క్రమంలో మంత్రి అతీషి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన చంద్రవాల్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లోని పంప్ హౌస్ను ఆమె సందర్శించారు. మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని, తిరిగి ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనూహ్య వర్షాల వల్ల ఈ ప్లాంట్లో మోటార్లు దెబ్బతినడంతో సెంట్రల్ ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ సమస్యను పరిష్కరించడానికి జల్ బోర్డు త్వరగా పనిచేసింది. ప్లాంట్ దాదాపు 80% మరమ్మతులకు గురైంది. నీటి సరఫరా త్వరలో సాధారణ స్థితికి వస్తుందని అతీషి తెలిపింది. అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల వేడి కాకరేపుతోంది. డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగారు. ఇరువురి మధ్య ఎన్నికల సంగ్రామం నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. నవంబర్ 5న జరిగే ఈ ఎలక్షన్లో ఎవరిని ఢీకొట్టి అధ్యక్ష పదవిని చేజిక్కించుకుంటారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. అమెరికాలో ఎలక్షన్ హీట్ కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల బరిలో మరోసారి డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. మరోసారి ప్రెసిడెంట్గా ఎన్నికవ్వాలని బైడెన్ తాపత్రయపడుతుంటే అతన్ని గద్దె దించాలన్న వ్యూహాల్లో ఉన్నారు ట్రంప్. దీంతో ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు విమర్శల దాడికి దిగుతున్నారు. ఇక ఇటీవల నిర్వహించిన డిబేట్లోనూ ఇదే పర్వం కొనసాగింది. సంస్థ నిర్వహించిన తొలి డిబేట్లో ఢీ అంటే ఢీ అన్న రేంజ్లో మాటల తూటాలు సంధించుకున్నారు ఇరువురు నేతలు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడి వేడి వాదనలు సాగాయి. అడ్మినిస్ట్రేషన్లో బైడెన్ ఫెయిల్ అయ్యారని ట్రంప్ హష్మనీ కేసులో దోషిగా తేలారంటూ బైడెన్ విమర్శించారు. ట్రంప్ హయాంలో సంపన్నులకు అనుకూలమైన ఆర్థిక విధానాలు అనుసరించారని, దీంతో ఎకానమీ పతనమైందని విమర్శిస్తూ బైడెన్ చర్చను మొదలుపెట్టారు.
ట్రంప్ స్పందిస్తూ బైడెన్ హయాంలో అక్రమ వలసదారులకే ఉద్యోగాలు దొరికాయన్నారు. ద్రవ్యోల్బణం పెరిగిందని, పన్ను కోతలతో ఆర్థిక వ్యవస్థ పతనమైందన్నారు. సరిహద్దులను సేఫ్గా ఉంచడంలో బైడెన్ ఫెయిల్ అయ్యాడని విమర్శించారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను బైడెన్ ఖండించారు. ఈసారైనా ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ పారదర్శకంగా, న్యాయబద్ధంగా జరిగితే అంగీకరిస్తానని బదులిచ్చారు. మొత్తంగా 90 నిమిషాల పాటు సాగిన డిబేట్లో 78 ఏళ్ల ట్రంప్ కొంత దూకుడు ప్రదర్శించగా బైడెన్ కొన్నిసార్లు తడబాటుకు గురయ్యారు. డిబేట్లో నిర్వాహకుల ప్రశ్నలు పోగా మొత్తంగా ట్రంప్ 23 నిమిషాల 6 సెకండ్ల పాటు మాట్లాడారు. బైడెన్ 18 నిమిషాల 26 సెకండ్లు తీసుకున్నారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికి పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు జో బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కనిపించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధాంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెబుతున్నాడో ఎవరికీ అర్థం కూడా కాలేదు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని CNN పోలింగ్లో ఏకంగా 67% మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33% ఓట్లే లభించాయి. ఇరువురి మధ్య జరిగిన డిబేట్లో దూకుడుగా వ్యవహరించాడంటూ ట్రంప్ను పొగడ్తలతో ముంచెత్తుతుండగా 80 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఉన్న అనుమానం రెట్టింపైంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన డిబేట్తో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ట్రంప్ బైడెన్ పాలనపై సంతృప్తిగా లేని అమెరికన్లు అసహనంగా ఉన్నారు. జో పాలన అంతంత మాత్రంగా ఉందని బైడెన్ పై విమర్శలు వెల్లువెత్తుతుంటే కేసుల విషయంలో చిక్కుకున్న ట్రంప్ పై కూడా అంత సుముఖంగా లేరు. రేస్లో మరెవరైనా నిలబడాలన్న ఆశతో ఉన్నారు. అయితే ట్రంప్ బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15-18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిది పై చేయి అవుతుంది, ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికవుతారు అన్నది ఆసక్తికర అంశంగా మారింది. అంతరిక్షంలోనే చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కు సంబంధించి నాసా కీలక అప్డేట్ ఇచ్చింది. ఆమె రాక మరింత ఆలస్యం కానున్నట్లు ప్రకటించింది. నాసా తాజాగా విడుదల చేసిన రిపోర్టులో వ్యాఖ్యలు చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలోకి వెళ్లిన సునీత విలియమ్స్ మరో 48 నుంచి 90 రోజుల పాటు అక్కడే ఉండొచ్చని అంచనా వేసింది. బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఏర్పడిన సమస్య దీనికి కారణమని తెలిపింది. ఆమెతో పాటు మరో వ్యోమగామి విల్మోర్ కూడా ISS నుంచి తిరిగి రావడం వాయిదా పడింది. సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండాల్సి రావడంతో ఆమెకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. స్టార్ లైనర్లోని కొన్ని థ్రస్టర్లు మొదటి దశలో ఊహించిన విధంగా విఫలమయ్యాయి. వాటి ఫెయిల్యూర్స్పై నాసా సమీక్ష నిర్వహించింది. స్టార్ లైనర్ సమస్యలు వెనుకున్న కారణాలేంటో ఇప్పటికీ ఇంజనీర్లకు ఖచ్చితంగా తెలియదని నాసా తెలిపింది. థ్రస్టర్ సమస్యలతో పాటు క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు వెళ్లే సమయంలో మరికొన్ని హీలియం లీకులు గుర్తించారు. మరోవైపు ఈ మిషన్ గడువును నాసా 90 రోజులకు పొడిగిస్తుందా లేదా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. వ్యోమగామి విల్మోర్తో కలిసి జూన్ 5న అంతరిక్షానికి చేరుకున్న సునీత విలియమ్స్ తాజాగా వారి తిరుగు ప్రయాణానికి ఇబ్బంది తలెత్తడంతో ల్యాండింగ్ వాయిదా పడింది. 10 రోజుల మిషన్లో భాగంగా ISSకు చేరిన సునీత, బ్యారీ విల్మోర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 14న భూమికి తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమనౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వాయిదా వేశారు. జూన్ 26న తిరుగు ప్రయాణానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ షెడ్యూల్ చేసింది. కానీ మరోసారి ల్యాండింగ్ వాయిదా పడింది. తాజాగా వీరి రాక మరో 2 నెలల ఆలస్యం కానుంది.
స్టార్ లైనర్ అంతరిక్ష నౌకలో హీలియం గ్యాస్ లీక్ అయింది. ఈ లీక్ కారణంగా సునీత విలియమ్స్ తిరుగు ప్రయాణం నిలిచిపోయింది. అయితే సునీత విలియమ్స్ మిషన్ ప్రయోగానికి ముందే హీలియం గ్యాస్ లీక్ గురించి నాసాకు తెలుసునన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఇది పెద్ద ముప్పుగా భావించిన నాసా సునీత విలియమ్స్ను అంతరిక్ష యాత్రకు పంపింది. మరోవైపు స్టార్ లైనర్ ఇంధన సామర్థ్యం 45 రోజులు మాత్రమే. ఈ మిషన్ జూన్ 5న ప్రారంభమైంది. దీని ప్రకారం ఇప్పటికే 25 రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు కేవలం 20 రోజులు మాత్రమే మిగిలింది. ఈలోగా సునీత విలియమ్స్ భూమికి చేరుకోవాలి. అయితే స్టార్ లైనర్ సమస్యతో వారి రాకపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. స్టార్ లైనర్ మరమ్మతులు పూర్తయిన తర్వాతే సునీత విలియమ్స్, విల్మోర్ భూమిపైకి చేరుకునే అవకాశం ఉంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.